ప్రతిరోజు వేరుశెనగ పప్పు తింటే అది మీ ఆరోగ్యం పైన ఎలా ప్రభావితం చేస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజు వేరుశెనగ తినటం సురక్షితమేనా? ఇవన్నిటితో పాటు ఇప్పుడు ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వేయించిన వేరుశెనగలను చల్లని సాయంత్రం కాసిన్ని తింటే ఆ మజానే వేరు. వర్షం కురిసే సమయంలో ఉడికించిన పల్లీలు తింటే భలేగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి తమదైన శైలిలో వేరుశెనగలు తినే అలవాటు ఉంటుంది. అందుకే చాలా మంది వీటిని తినటానికి ఇష్టపడతారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం సంతృప్త కొవ్వు మరియు కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారంలో భాగంగా వేరుశెనగ ముఖ్యమైంది. వేరుశెనగలు పోషకాలు, ఖనిజాల నిధి. అయితే వేరుశెనగ తినడానికి సరైన పద్ధతి ఏమిటి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిపుణుల ప్రకారం 100 గ్రాముల ముడి వేరుశెనగ గింజల్లో 567 క్యాలరీలు, 6.5% నీరు, 28.8 గ్రాముల ప్రోటీన్, 16.1 కార్బోహైడ్రేట్లు, 4.7 చక్కెరలు, 8.5 ఫైబర్, 15.56 గ్రాముల ఒమేగా-6తో పాటు బయోటిన్, కాపర్, నియాసిన్, ఫోలేట్, మాంగనీస్, విటమిన్ ఇ, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. అధిక కార్బోహైడ్రేట్ తీసుకోవటం మరియు అసంతృప్త కొవ్వులు తక్కువగా తీసుకోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వేరుశెనగను తినేవారికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు తెలిపారు. అయితే చాలామంది వేరుశెనగ గింజలు రుచిగా ఉండటం వల్ల ఎక్కువగా తింటుంటారు. కానీ దీనివల్ల హాని కలుగుతుంది. కాబట్టి వీటిని పరిమిత పరిమాణంలో సరైన మార్గంలో తీసుకోవాలి. ఆయుర్వేద నిపుణుల ప్రకారం వేరుశెనగ గింజలు పరిమిత పరిమాణంలో తింటే ప్రోటీన్లు అందుతాయి. ఒక రోజులో ఎక్కువ వేరుశెనగ గింజలు తింటే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఆమ్లత్వం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. వేరుశెనగ కాయలను నానపెట్టి తినాలి. ముఖ్యంగా చలికాలంలో 20 నుండి 25 వేరుశెనగ కాయలను రాత్రంతా నీటిలో నానపెట్టి మరుసటి రోజు ఉదయం వీటిని తినవచ్చు. వేరుశెనగ కాయలను తినడానికి ఇది సరైన మార్గం. వేరుశెనగ పప్పుల్లో ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వేరుశెనగ పప్పులను సుగంధ ద్రవ్యాలతో కలిపి తినకూడదు. మీకు ఈ గింజలకు సంబంధించిన ఏవైనా అలర్జీలు, ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణుణ్ణి సంప్రదించవచ్చు.